హలో మిత్రులారా, ఈరోజు మనం భూమి మీద మొదటి సహోదరులైన కయీను మరియు హేబేలు యొక్క ఇంటర్వ్యూ చూడబోతున్నాం. మన షాను మరియు షైని కయీను మరియు హేబేలుతో ఇంటర్వ్యూ కొరకు చక్కని ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు. మొదటిగా షైని కయీనుతో ఇలా అడిగింది. హాయ్ కయ్యను, నేను షైనీని. నేను సండే స్కూల్కి వెళ్తాను. నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. మా సండే స్కూల్లో మీ కథ నేను విన్నాను. మొదటి మీద భూమి మీద ఫస్ట్ పుట్టిన మనిషి మీరే కదా? హాయ్ హేబేలు, నేను షానుని. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా సండే స్కూల్లో మీ కథ విన్నాను. మీరు కయ్యను తమ్ముడు కదా? అవును షాను, నేను హేబేలును, కయ్యూనికి తమ్ముణ్ణి. మా గురించి మీ సండే స్కూల్లో ఏం చెప్పారు? కయ్యను పొలం పని చేశాడని, హేబేను గొర్రెల కాపరి అని చెప్పాడు. అవును షైని, నేను పొలం పనులు చేసేవాడిని, హేబేలు గొర్రెలు కాచేవాడు. ఇంకా మా గురించి మీ సండే స్కూల్లో ఏం చెప్పారు? ఒకరోజు మీరు దేవుడికి బలి అర్పించారంట కదా, దాని గురించి కూడా చెప్పారు. కయ్యను తన పంటలో సగం తెచ్చాడని, హేబేలు తన మందలో నుండి మొదట పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవుడికి బలిగా అర్పించాడంట కదా. అవును షాను, దేవుడు మాకు సహాయం చేసిన దానిలో కొంత దేవునికి కృతజ్ఞతతో ఇచ్చాము. దేవుడు నా బలిని సంతోషంగా అంగీకరించాడు. అయితే అప్పుడేం జరిగింది? దేవుడు నేను అర్పించిన బలిని అంగీకరించలేదు. ఆ విషయం నాకు అస్సలు నచ్చలేదు. చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది. ఆ తరువాత నా తమ్ముడిని బలి దేవుడు అంగీకరించాడని మా తమ్ముడి మీద అసూయ కలిగింది. దేవుడు అసలు నీ బలిని ఎందుకు అంగీకరించలేదు? ఆ తర్వాత నాకు అర్థమైంది. దేవుడు నా హృదయాన్ని చూశాడు. నేను నా హృదయంలో సంతోషంతో మనస్ఫూర్తిగా బలి అర్పించలేదు. అందుకే దేవుడు నా బలిని అంగీకరించలేదు. నాకు చాలా అవమానంగా అనిపించింది. దేవుడు నాతో, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు మంచి పని చేస్తుంటే, అది మంచి మనసుతో బలి అర్పించి ఉంటే నేను అంగీకరించేవాడిని కదా, అప్పుడు నీవు తలదించుకునే అవసరం ఉండేది కాదు కదా అన్నాడు. అంతేకాదు, మంచి పని చేయకపోతే పాపము వాకిట్లోనే ఉండి చెడు పని చేయించడానికి పొంచి ఉంటుందని ఆయన నాతో చెప్పారు. కయ్యను, అప్పుడు నువ్వు ఏం చేశావు? నేను ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాను. దేవుడు నాతో మాట్లాడుతున్నా ఆయనతో మాట్లాడకుండా వెళ్ళి అసూయతో నా తమ్ముడైన హేబేలుతో మాట్లాడడానికి పొలంలోకి వెళ్ళాను. అక్కడ ఎంత మాట్లాడినా నా కోపం తగ్గలేదు. అందుకే నా తమ్ముడిని చంపేశాను. చంపేశావా? అంటే హత్య చేశావా? అవును, హత్య చేశాను. అదే భూమి మీద మొదటి హత్య. అసూయ ఎంత పనైనా చేయిస్తుంది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమైంది? తర్వాత ఏమి జరిగింది? దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. నన్ను పిలిచాడు. నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. నేను ఆయనతో దురుసుగా సమాధానం చెప్పాను. నా తమ్ముడికి నేను ఏమైనా కాపలావాడినా అని ఆయనను అడిగాను. నాకు అసలు తెలియదని చెప్పాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవునికి మరుగైనది ఏదీ లేదు కదా. దేవుడికి అన్ని విషయాలు తెలుసు. అప్పుడు దేవుడు, నీ తమ్ముడిని నీవు చంపేశావు. నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాతో మాట్లాడుతుంది అని ఆయన అన్నారు. అప్పుడు దేవుడు నిన్ను ఏమీ చేయలేదా? ఆయన నన్ను బట్టి చాలా బాధపడ్డాడు. నన్ను కూడా ప్రాణం తీసేస్తాడేమో అనుకున్నా. కానీ ఆయన ఇంత చేసినా కూడా
ప్రేమించాడు, క్షమించాడు, కొంచెం శిక్షించాడు. నేను సేద్యం చేసినప్పుడు భూమి ఇంతకు ముందులాగా నాకు మంచి పంటను ఇవ్వదని అన్నాడు. నేను ఉన్న ఊరిలో ఉండకుండా దేశదిమ్మరిగా తిరుగుతూనే ఉంటానని ఆయన అన్నారు. అయితే నీకు ఏమనిపించింది అప్పుడు? నాకు ఒక విషయం అర్థమైంది. అన్నిటికంటే పెద్ద శిక్ష దేవుని సన్నిధిలో లేకుండా ఉండడమే. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం ఎక్కడా ఉండదు. నేను మీతో చెప్పే విషయం ఒకటే, అసూయ చాలా ప్రమాదకరమైంది. దానిని మీ దగ్గరకు రానివ్వకండి. ఎవరికి మంచి జరిగినా సంతోషించడం నేర్చుకోండి. అది మీకు చాలా మంచిది, దేవునికి ఇష్టమైనది. ఇంకో విషయం, దేవునికి ఏమైనా ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వండి, లేదంటే ఇచ్చినా ఏమీ ప్రయోజనం ఉండదు. విన్నారు కదా మిత్రులారా, కయీను మరియు హేబేలు కథ ఇది. భూమి మీద మొదటి సహోదరుల కథ, మొదటి హత్యను గురించిన కథ. అసూయ చాలా ప్రమాదకరమైంది. ఎదుటివారు సంతోషంగా ఉన్నప్పుడు మీకు బాధ కలుగుతుందా? లేకపోతే ఆ విషయం మీకు నచ్చట్లేదా? జాగ్రత్త సుమి, దానినే అసూయ అంటారు. అది మీ దరిదాపులకు చేరకుండా చూసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్